రోహిత్ అన్న ఏందగిది గా డిప్స్ కొట్టడమేంది గా సప్పరియడమేంది అదేదో తాపి మేస్త్రి గోడ కట్టినట్టు గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు రవి బసరూర్ అన్న కేజీఎఫ్ కి వాంచినట్టు మన ఏఆర్ రెహమాన్ పెద్దికి వాంచినట్టు చెమట సుక్క పట్టకుండా జోపి పడెత్తివేందే మనిషివే పసురానివేనే మనుషులు ఉండాలనా పోవాలనా ఎస్ ఓ రేంజ్ తర్వాత మన తన మాటలుండవు తమ్ముడో కోతలే ఎనిహో ఎట్టుంది పర్ఫార్మెన్సో మర్యాదలులా ఏం లోటుపాట్లు లేవు కదా మీ మర్యాదలు పాడుగాను గివేం మర్యాదలన్నా నువ్వొక్కనివే తీయనుకుంటే గల్లొడ్డపట్టు రికల్టన్ గాడు కూడానా అరే మేమందరం కలిసి 10 సిక్సులు చప్పరిస్తే వాడొక్కడి 8 మింగినాడు నీ అవ్వ ఏందే మీరు గిట్ట తయారైనారు అయిందేదో అయింది తీ తమ్ముడు ఆయనకి ముంబైలో మర్చిపోయినట్టున్నారు వాళ్ళు 5 సార్లు కప్పు గెలిచినారు గా కప్పులు గెలిచిన ప్రతిసారి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు ఈ తాపు ఫస్ట్ మ్యాచ్ గెలిచినారు అంటే దాని అర్థం ఏంది ఈసారి కప్పు వాళ్ళకి రాదనే ఓసిని వాళ్ళకు వస్తే ఏంది రాకుంటే ఏందన్నా గట్టగా తమ్ముడు ఇటు చాలా బొట్టు సెంటిమెంటు ఉంటాయి గిసువంటి ఉంటాయి తమ్ముడు 100% వర్కౌట్ కూడా అవుతాయి ఏమో ఇప్పటి నుంచి గా సెంటిమెంట్ మనకు వర్కౌట్ అవుతుందేమో ఎవరికి తెలుసు అంత మన మంచికైతే ఏందన్నా కప్ప మనమా అరే మన ఓనిగాల బౌలింగ్ చూసినాక కూడా ఆ మాట నోట్ల నుంచి ఎట్టొస్తుందే తమ్ముడు మనకి బౌలింగ్ లేదు కరెస్టేవే కానీ 10 టీంలలో దగ్గర బౌలింగ్ ఉన్న టీం ఏదన్నా ఉందంటే గదికి ముంబై ఒక్కటే సో వీనిగాళ్ళ మీదనే మనం 2-20 దాటిచ్చినాం బౌలింగ్ లేకున్నా కూడా మ్యాచ్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోయినాం యాదో ఫీల్డింగ్ అప్పుడు జర క్రాంప్స్ వచ్చి బయట కూర్చున్నా కానీ లేకుంటేనా నా కెప్టెన్సీతో 20 రన్స్ తేడాతో గెలిపిస్తుంటువే ఇట్స్ ఆల్ అబౌట్ కెప్టెన్సీ తమ్ముడు ఓసని అనుకున్నా నువ్వు అట్ట తిరిగి ఇట్ట తిరిగి నా దగ్గరకు వస్తావు అనుకున్నా నువ్వే కాదు మన టీంకి ధోని అన్న కెప్టెన్సీ చేసినా రోహిత్ అన్న కెప్టెన్సీ చేసినా మనతో ఏం కాదే మన ఒనిగేళ్ళ పర్ఫార్మెన్స్ గట్టుంది మళ్ళా ఏం చేయలేంతి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వేర్దికో మా అన్న డికాకిని కాదని చెప్పి నన్ను టీంలో పెట్టుకున్నావు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గది సరే గాని గదేం సప్పరేయడంలే అరే నరైను చక్రము వానిగలు మిస్టరీ స్పిన్నర్లు తమ్ముడు గట్ట సప్పరిచి వాడెత్తి వెందిలే ఎనీహౌ ఎక్సలెంట్ తమ్ముడు అంతా బాగానే గుర్తిస్తున్నావు కానీ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒక్కటి కూడా ఇప్పించింటే ఇంకా బాగుంటుండేనే ఓసని తమ్ముడు వానిగాల స్కోరు 250 దాటే సిచ్యువేషన్స్లో మన ఠాకూర్ గడ వచ్చి మినమిన పుల్లలు వీకినాడు జస్ట్ ఇమాజిన్ వాడుగాన పుల్లలు పీకకునింటే జస్ట్ ఇమాజిన్ స్కోరు 250 దాటేది మనం గీ 220కి లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోయినాం జస్ట్ ఇమాజిన్ తమ్ముడు జస్ట్ ఇమాజిన్ ఎస్ పాయింట్ ఎత్తియన్న నెక్స్ట్ మ్యాచ్లో 100 సప్పరిచి తీసుకుంటది ఎస్ నీ నుంచి గిసువంటి వైల్డ్ ఫైరే తమ్ముడు ఎక్స్పెక్ట్ చేస్తుండేది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కాదు వన్స్ అగైన్ సూపర్ తమ్ముడు నైన్ హార్దికో మ్యాచ్ గెలిచినాం కరెస్టే కానీ బౌలింగ్లో 2-20 వాయగొట్టించుకునేది అరే 26 ఒక్క ఓవర్లో 26 ఇచ్చేది నీ ఎవ 3 ఓవర్లకే 39 గాలబెట్టినావు గా ఒక్క ఓవర్ కూడా వేయాల్సింది ఎంచక్క నువ్వు కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేతోనివి ఫస్ట్ మ్యాచే కదన్నా మామూలే తీయ లైట్ తీసుకో ఎందుకు కావాలంటే నెక్స్ట్ మ్యాచ్లో చూసుకో గురు పెట్టి జిమ్మి తినే పుల్లల వంతకవే పుట్టమంటాయి గది సరే గాని అన్నట్టు మనకి నెక్స్ట్ మ్యాచ్ ఓలతోనే ఢిల్లీ ఎస్ ఢిల్లీ అక్షర్ పటేల్ స్టబ్స్ పూరేలు రాహుల్ కరణ్ నాయర్ ఓ అబ్బా సాలితే ఏ పుల్లలన్నీ మనమైతే చూసుకుంటా గాని ఎస్ అన్నట్టు ఇంతకు మనకు నెక్స్ట్ మ్యాచ్ ఓలతోని వేరే ఇంకో ఇంకెవరన్నా కాటరమ్మ కొడుకులే ఏందిలే కాటరమ్మ కొడుకులతోనా అంత బిత్తరవ్వాల్సిన పనే లేదు తీయన్నా వాళ్ళకు బౌలింగ్ లేదు మనకు బౌలింగ్ లేదు ఎవరు మూలిగి చెప్తే వాళ్ళదేనే మ్యాచ్ ఎదారు చేయాల్సిన పనే లేదు ఎస్ వీఆర్ వెయిటింగ్ ఎంత పొడుగు చూపుతారో మేము కూడా చూస్తాం మ్యాచ్ జరిగేది అస్సాంలోనంటనే పైగా 70% వాన పడే ఛాన్స్ కూడా ఉందంట నిజమేనా అన్న ఎస్ కరెస్టే తమ్ముడు కానీ మ్యాచ్ రద్దయ్యేంత మూడమేం లేదు జరుగుతుంది మ్యాచ్ పక్కా జరుగుతుంది డోంట్ వరీ ఎదారు చేయకు గది సరే గాని ఓ తూరి మన ప్లేయింగ్ లెవెన్ని చెప్పే రాసుకుంటా నీ ఎవ తిక్కలేస్తాంది ఏముంది తమ్ముడు ఫస్ట్ నువ్వు మన పుంజు నెక్స్ట్ ఆయుష్ గాడు బ్రేవిస్ గాడు గా తర్వాత మన చిచ్చర పిడుగులు గా కార్తిక్ శర్మ ప్రశాంత్ వీరులు శివరాఖరుకు మన దూబేగాడు ఎట్టాగు ఉండనే ఉంటాడు టాప్ 7 వరకు ఓకే అన్న గా తర్వాత నలుగురిని ఓలనాడిద్దామంటావు గది చెప్పే వారిని నూరు గాడున్నాడు హెన్రీ గాడున్నాడు అఖిల హుసేన్ గాడున్నాడు ఓవర్టన్ గాడున్నాడు నీకు ఫారినర్స్ ఎక్కువైతున్నారు అనుకుంటే మన డొమెస్టిక్ పిల్లలే 6 డజన్ మంది కాలవన్నారు కండ్లు మూసుకొని సెలెక్ట్ చేసుకోవా ఏం కాదు అందరూ దగడి పుట్టగానిలైతే ఏదైతే గదైతే చూసుకుందాం గాని ధోని ఎన్నో మీకు గైక్వాడ్ గాడుంటే మాకు జైస్వాల్ గాడున్నాడు మీకు సంజు ఉంటే మాకు సూర్యవంశీ గాడున్నాడు మీ బ్రేవిస్ గానికి మా హెట్టిమీర్ గాడు దూబే గానికి పరాగు కానీ మీ దాంట్లో మా ఆర్చర్ గాని ఈక్వల్ చేసే బౌలరు మా శనక గాని మాదిరి ఆల్రౌండరు ఎవరున్నారని పైగా మెయిన్ నువ్వు కూడా లేవు జస్ట్ ఇమాజినే నైనా సంజు చూస్తున్నావలే సుత్తన్నా మొత్తం చూస్తున్న తీయే వానెక్క అర్చర్గాడు జిమ్మినా శనకగాడు గురి పెట్టినా వానెక్క వానాలి కట్టు గదలకుండా ఊపితినే ఆడే ప్రతి డజన్ మాలకి కనీసం 1/2 డజన్ 6లు పోవా ఏంది సప్పరిత్తతి మై ఊనా
ఎస్ నీ నుంచి గిసువంటి వైల్డ్ ఫైరే తమ్ముడు ఎక్స్పెక్ట్ చేస్తుండేది. సూపర్ తమ్ముడు. అయినా ధోని భయ్ మన బ్రేవిస్ గాడు బర్రెంకల నొప్పితో ఆసుపత్రి పాలైనాడే. అందరూ 2 మ్యాచ్లు రెస్ట్ అంటున్నారు. నువ్వేమో వాడిని సీదా ప్లేయింగ్ లెవెల్లోకే లెక్కెత్తున్నావు. ఏం తగ్గిది? ఊసి నీ అంతలేకే లీక్ చేసిర్రా. నీ ఎవ్వ యాదేర్ది మా గాడిలో లీక్ చేసిండేది. అరే లాస్ట్లో బ్రేవిస్ గన్ బదులు మన షార్ట్ గన్ ఆడిచ్చి వాని గన్ల ప్లాన్లన్నీ చెడగొడదాం అనుకుంటే యాళ్ళొట్ట ఎపిసోడ్లో లీక్ చేసిండేది. ఇంకెవరన్నాక వేటి న్యూసోడు వానికి ఉచ్చనే ఆగదే. ఇట ఈయన పడితే చాలు ఇంత పొడుగు రత్తాడు. అయినా ఏం బొగులు వాడాకే మై హూనా. మన బ్రేవిస్ గడి లేని లోటుని కనపడని ఎంతియే సప్పరిత్తా ఎదారు చేయాల్సిన పనే లేదు తే. ఎస్ కరెక్ట్ చెప్పినావే సంజుబాయ్. గా ఫాస్ట్ బౌలర్లని నువ్వు చూసుకో, స్పిన్నర్లని నేను పిసికిపడేస్తా. దెబ్బకు వాళ్ళు వీలు కాదే, ఫస్ట్ మనమే చూపుదాం 3 నూర్లని. ఏమంటావు? ఎట్టెట్టలే మళ్ళా చెప్పు. 3 నూర్లన్నా 3 నూర్లు మాకేం తక్కువని అనుకున్నాలే గాని ఎంత పని చెప్పు, ఊది పడేస్తాం. ఓసిని ఊదే దుర్తి ఎంత పొడు ఊదుతారో నేను కూడా చూస్తా గానీ ఫస్ట్ దబ్బున 16 రోజులు ఫోన్ పే చేయి. వా పైసలు అయ్యేందుకే నేనేం బాగున్నానే. బాకీ కాదు తమ్ముడు, ధోని అన్నకు 2 వారాలు రెస్ట్ ఇచ్చినారు. అన్న తొందరగా కోలుకునాలనా వద్దా? కోలుకునాలంటే పండ్లు బీరగాయలు తినాలనా వద్దా? తినాలంటే దానికి పైసలు కావాలనా వద్దా? సరే అర్థమైంది తీయన్నా, పంపిస్తున్నా చూడి. కొంచెం బాదం పాలు జీడిపప్పులు కూడా పట్టుకోవో. ఎస్ గట్టినే తీ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ వ్యా. ఓసిని ఏం దెబ్బ ఊమన్నగిది? అసలు నువ్వేంది, నీ రేంజ్ ఏంది, నువ్వు చేస్తున్న పనేంది? ఇంత కిందికి దిగజారినవేందే? నైనా పంతో దీని ఎఫెక్ట్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అప్పుడు తెలుస్తుంది వ్యా. ఎంత నెక్స్ట్ మ్యాచే కదా, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ వ్యా. బహుమ 2.2 అంటే ఎట్టుంటుందో చూపిస్తా చూడి. జస్ట్ వెయిట్ అండ్ సీ. వా ఏం ప్లాన్ చేస్తున్నావే బహుమన్నా?